హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హైప్ కూడా ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కిషోర్ గారు మన ఛానల్ సబ్స్క్రైబరు మనకి ఈ స్టోరీని అయితే షేర్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. ఇది మన వైజాగ్ సిటీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. అది కూడా కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఇంకా లాక్డౌన్ ఎత్తేస్తారు అనే టైంకి జరిగింది. అయితే వాళ్ళ మదర్కి వాళ్ళ పిన్నికి చాలా ఎఫెక్షన్ అయితే ఉండేదంట. ఆఖరి చెల్లెలు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చాలా బాగా చూసుకుండేవారంట. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెద్దగా లేదు. అందుకనే ఈవిడ అప్పుడప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఏదో ఒక చిన్న సహాయం చేయడం అనేది చేస్తూ ఉండేవారంట. పైగా వాళ్ళ పిన్ని గారికి 2 అమ్మాయిలు, కొడుకులు లేరని చెప్పేసి తినే పెద్ద కొడుకు అని చెప్పి కిషోర్ గారిని చాలా బాగా చూసుకుండేవారంట. పెద్ద అమ్మాయికి కరోనాకి ముందే మ్యారేజ్ అయితే చేసేసారు. అమ్మాయి ఏంటనంటే బీటెక్ చదువుకొని ఉద్యోగం అయితే చేసింది. ఉద్యోగం చేసి వాళ్ళ అమ్మకి డబ్బులు దాయమని ఇస్తూ ఉండేది. వాళ్ళ అమ్మగారు ఏంటి అనంటే, అదే కిషోర్ వాళ్ళ పిన్ని గారు ఏంటి అనంటే, పిల్లకు ఉంటాయి కదా, ఇంకా ఎక్కువ డబ్బులు పోగవుతాయి, ఇలా ఇంట్లో ఉండే కన్నా చీటీ ఏదైనా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి చీటీ అయితే వేసింది ఆవిడ. వేస్తే ఆ చీటీ వేస్తున్న ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడేమో మంచిదే కాదు, డబ్బులు పట్టుకొని ఉడాయించేసింది. అక్కడ ఉన్న వాళ్ళ డబ్బులు, అందరి డబ్బులు కూడా పోతే అప్పటి నుంచి ద్వేషం పెంచుకుంది ఈ అమ్మాయి. నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలాగా మొత్తం పోగొట్టింది అని చెప్పేసి, మొత్తం అంటే 5 లక్షలు పోతే అప్పటి నుంచి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ మీద బాగా కక్ష కట్టేసింది. నేను ఎంత సంపాదించి తీసుకొచ్చింది మొత్తం పోగొట్టేసింది అని చెప్పేసి. పాపం ఆవిడ మంచి కోసమే చేసింది, ఆవిడ కలికంటుందా అలా జరుగుతుందని. అయితే మొత్తానికి పెద్దమ్మాయికి పెళ్ళైతే చూసి, మంచి సంబంధం అది కూడాను, పెళ్ళైతే చేసేసారు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మాయికి అయితే పెట్టేశారు. పెళ్లి అయిన తర్వాత, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా గొడవలు అయితే వస్తాయి. ఎందుకనంటే 2 డిఫరెంట్ మైండ్ సెట్స్ కలవాలి అని అంటే టైం పడుతుంది. వీళ్ళ అభిరుచులు వేరేగా ఉంటాయి, వాళ్ళ అభిరుచులు వేరేగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్యామిలీస్ కలవాలి, వీళ్ళు కలవాలి, టైం పడుతుంది. కానీ పెద్దవాళ్ళు అది ఆలోచించరు. పెళ్ళైన చిన్నపిల్లలు వాళ్ళకి అస్సలు ఆలోచన అయితే ఉండదు. పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పాలి, కానీ ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మధ్యలోకి దూరి ఇంకొంచెం అది పెద్దదైతే చేస్తారు. హోమగుండంలో ఆద్యం వేసినట్టుగా అయితే చేస్తారు. మరి ఇలానే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ అమ్మాయి సంపాదిస్తుంది కదా, నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అనే ఆలోచన అనేది ఉంది అమ్మాయికి. సో దానివల్ల మెల్లగానైతే గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయంట. ఎప్పుడు ఒకలాగా ఉండదు కదండి. అయితే ఒకరోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయితే అయిపోయింది. ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళగానే ఈ అమ్మాయి సూట్ కేసు సర్దుకొని, వాళ్ళ అత్తగారు వద్దని చెప్తున్నా కూడా వినకుండా, మామగారు లేరు, అత్తగారు ఒక్కరితే, వినకుండా ఈ అమ్మాయి సూట్ కేసు సర్దుకొని ఇంట్లో నుంచి బయటకు అయితే వచ్చేసింది. ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు. వాళ్ళ అమ్మాయిల ఇంటికే వెళ్ళుంటుందిలే అనుకుంటూ వాళ్ళ కొడుకు అయితే ఫోన్ చేసింది ఆవిడ. ఫోన్ చేసి, రాధా ఇలాగ వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నాకు భయం వేస్తుందిరా అంటే, అతను మళ్ళీ లీవ్ పెట్టుకొని, సరే నేను వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్తాను అని చెప్పి ఆ టైంలోనే, అంటే మధ్యాహ్నం 1:30 ఆ టైంలోని ఆయన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడంట. ఈలోపు ఈ అమ్మాయి వెళ్ళి, నాతో ఇలా గొడవలు ఆడుతున్నారు వాళ్ళు, నేను అక్కడ ఉండను, నాకు నచ్చలేదు అత్తవారు, వేరేగా కాపురం పెడతాను, అది ఇది అని వాళ్ళ అమ్మతోని వాళ్ళ నాన్నతోనైతే చెప్పిందంట. ఈలోగా సాయంత్రం చేసి అల్లుడైతే వచ్చాడు. మీ అమ్మాయిని పంపించాలి కానీ మీరు ఇక్కడ ఉంచుకుంటే ఎలా అండి అని అడిగితే, మామగారేమో ఏదో మాట తూలేడు. ఇంకా అలాగా చిలికి గాలివాన్ అయితే అయిపోయింది. మరి అలా పెద్ద పెద్ద మాటలు అయితే ఇసురుకున్నారంట అల్లుడును మామను.
ఇంకా గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు చేయి చేసుకునే టైంకి ఈవిడ ఎవరైతే ఉన్నారో రాధ వాళ్ళ అమ్మ ఆవిడ అడ్డుపడిందంట. అడ్డుపడి వద్దు ఆపండి అని చెప్పి మధ్యలోకి వచ్చినందుకు ఆవిడ్ని ఏం చేశారు, వీళ్ళిద్దరు మామ అల్లుడు ఇద్దరు కలిసి తోసేశారు పక్కకి. తోసేసరికి ఆవిడ వెళ్ళి పక్కనున్న టీపాయికి తగులుకుందంట. తగులుకునేసరికి ఆవిడకి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఆవిడకి ఆల్రెడీ బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. మరి అలాంటి మనిషి, కొంచెం భారీ కాయంగా ఉన్న మనిషి వెళ్ళి అలాగ టీపాయి మీద పడేసరికి ఫ్రాక్చర్ అయిపోయింది. అంతే గట్టిగా అరిచేసి ఆవిడ నా చెయ్యి ఏదో అయిపోయింది అని అంటూ ఉంటే వీళ్ళు గొడవలు నిలువే చూసేసరికి ఆవిడ చెయ్యి ఇంత పొంగిపోయిందంట. పొంగిపోయేసరికి అప్పుడు శాంతించి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారంట. ఈలోగా రాత్రి అయిపోయింది. వాళ్ళకి దగ్గరలో నియర్ బై ఉన్న హాస్పిటల్, ఒక పలానా హాస్పిటల్ అండి, ఇంకా నేను దాని పేరు అయితే చెప్పను. వెళ్తే వాళ్ళు ఏం చేశారు, కొన్ని హాస్పిటల్స్ ఇలా ఉంటాయి, ప్రస్తుతానికి డాక్టర్ గారు లేరు అని చెప్పేసి స్వెల్లింగ్ వచ్చింది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే పిండి కట్టు వేసేసి ఈవిడికి ఇంజెక్షను టాబ్లెట్స్ ఏవో ఇచ్చేసారు, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఆవిడ వేసేసుకుంది. కొంతసేపు అయితే ఉంది, కాస్త నొప్పి అయితే తగ్గింది. ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చారు వీళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారు అయ్యేసరికి పెయిన్ ఎక్కువైపోయింది. పిండి కట్టు ఎప్పుడైతే వేస్తారో అది పక్కకి వెళ్ళిపోతుంది, ఆ దుమ్ము పక్కకు నొక్కేస్తుంది. ఆవిడకి పెయిన్, విపరీతమైన పెయిన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా హాస్పిటల్ లాభం లేదు అని చెప్పేసి వాళ్ళ కొడుకు లాంటి కిషోర్ గారికి ఫోన్ చేసి ఇలా అయ్యింది, నాకేంటో భయంగా ఉంది బాబు అని అంటే, వస్తున్నానులే పిన్ని, నేను వస్తాను అని చెప్పేసి వాళ్ళ పిన్నిని తీసుకొని తనకు తెలిసిన డాక్టర్ కేజీహెచ్లో ఉంటే అక్కడికైతే తీసుకువెళ్ళాడంట. తీసుకువెళ్ళి చూపిస్తే మళ్ళీ ఆ పిండి కట్టును తీసి మళ్ళీ వీళ్ళు ఎక్స్రేలు అన్ని తీసేసరికి ఈవిడికి పెయిన్ ఎక్కువైపోయింది, లోపల ఇలా ఫ్రాక్చర్ అని తెలిసింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా ఈవిడికి మనం సర్జరీ చెయ్యాలి అని అంటే ఆవిడకి షుగరు, బీపీ, పల్సు అన్నీ కూడా హై అయిపోవడంతో ఇప్పుడు కాదు, ఒక 2 రోజులు మనం అబ్జర్వేషన్ చేసి అప్పుడు చెయ్యాలి, లేకపోతే అది పుండు అయిపోతుంది అని చెప్పడంతో వీళ్ళైతే ఆగిపోయారు. 2 రోజులు ఆవిడ నరకం అనిపించిందంట. తర్వాత వీళ్ళు సర్జరీ అయితే చేశారు. బట్ సర్జరీ చేసిన తర్వాత కూడా ప్లాన్ ఉంటుంది, డైట్ ప్లాన్. ఆ డైట్ ప్లాన్ ప్రకారం తను ఫుడ్ అయితే తీసుకోవాలి. కూతురు ఇంకా ఉండిపోయి మొగుడికి వెళ్ళిపోమని చెప్పేసి, నేను రాను, నీ వల్లే మా అమ్మ ఇలాగ అయిపోయింది అని చెప్పి కూతురు అయితే చూసుకుంటుందంట. చూసుకుంటుంటే ఈవిడికి పాపం అదంతా కూడాను చాలా పెయిన్ వచ్చేసేదంట. మొత్తానికి ఏదో రకంగా తగ్గింది, డిశ్చార్జ్ అయితే చేసేసారు. చేసిన తర్వాత ఇంటికి వచ్చేసారు వీళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 15 days 20 days అలానే అయిపోయింది. ప్రతిరోజు కూడా పెయిన్ వస్తుందమ్మా అని చెప్తూ ఉండేదంట ఆవిడ. పెయిన్ వస్తుంది అనేటప్పుడల్లా కూడాను ఈ కూతురు చూడండి, బీటెక్ చేసి జాబ్ చేస్తున్న అమ్మాయి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, లేకపోతే డాక్టర్తో మాట్లాడి ఇలా అవుతుందండి అని చెప్పడమైనా చేయాలి. ఎందుకు అలా అవుతుంది అనేదైనా చూసుకోవాలి. ఎందుకనంటే ఆవిడకి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూడాలి. చూడకుండా ఏం చేసేది, అదే అంటారు హాఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి, టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చేస్తూ ఉండేదంట. నొప్పి అనగానే ఆ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. అలాగే పాపం ఆవిడ టాబ్లెట్లు వేసేసుకొని నొప్పి తగ్గగానే మళ్ళీ ఏదో పని చేస్తూ ఉండేదంట. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో ఏదో పని చేసేదంట. పాపం అలానే చేసింది. ఒక 10 days అయితే అయ్యిందండి. 10 days అయ్యేసరికి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆవిడకి కిడ్నీస్కి ఎఫెక్ట్ చూపించింది. కూలబడిపోతే చెమటలు పట్టేస్తుంటే ఏమైందో తెలియలేదు. ఇమీడియట్గా అప్పుడు మళ్ళీ కిషోర్ గారికి అయితే ఫోన్ చేసి ఇలాగ అమ్మకి ఇలా అవుతుంది అని అంటే, సరే నేను వస్తున్నాను అని చెప్పి వచ్చి మళ్ళీ ఈ కేజీహెచ్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారంట. అలాగే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే రాధా ఉందో, రాధా వాళ్ళ హస్బెండ్కి కూడా కాల్ చేసి ఆయన్ని కూడా పిలిస్తే ఆయన వచ్చారంటే ఇద్దరు కలిసి ఈవిడ్ని కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడైతే చూపించారంట. అయితే ఈరోజు నైట్ గడిస్తే కానీ మేము చెప్పలేమండి అని వాళ్ళైతే చెప్పేశారంట. చెప్తే వీళ్ళిద్దరూను ఆ బయటన బెంచ్లు ఉంటాయి కదండి, దాని మీద కూర్చొని కునుకుపాట్లు అయితే పడుతున్నారంట. ఈలోగా
కొంతసేపటికి అంత నిశ్శబ్దం అయిపోద్దండి. రాత్రి 11, 11:30, 12 అయ్యేసరికి అంత గప్చిప్ అనమాట. ఇంకా అంత గాలి వీస్తుంది. అయితే చల్లటి గాలికి ఇద్దరు అలాగా కూర్చొని ఉన్నారంట. ఈలోగా కిషోర్ గారికి దూరం నుంచి వాళ్ళ పిన్ని నడుచుకొని వెళ్ళిపోతున్నట్టుగానైతే కనిపించింది. అదేంటి పిన్ని అక్కడ ఉందేంటి, లోపల ఉండాలి కదా, అలా నడుచుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి గబగబా 2 అడుగులు వేసి ముందుకు వెళ్ళేసరికి వాళ్ళ పిన్నితో పాటుగా ఎవరో ఒక నల్లటి అంగీ లాంటిది పైనుంచి కింద వరకు ఒకేలాంటి డ్రెస్ లాంటిది ఏదో వేసుకొని కర్ర ఏదో పట్టుకొని ఒక అతను పొడుగ్గా లావుగా ఉన్నాడంట. వాళ్ళ పిన్ని చేయి పట్టుకొని అలా నడిపించి తీసుకుపోయినా వెళ్ళిపోతున్నాడంట. ఇదేంటి పిన్నా కాదా అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి పిన్నే. పిన్ని ఆగు ఆగు, ఎవరితో వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి గబగబా ఫాస్ట్గా 2-3 అడుగులు వేసేసరికి చుట్టూ జనం, అది కూడా ఎలా అంటే నల్లటి ఆకారాలతోని షాడోల్లాగా అయితే కనిపిస్తున్నారంట ఆ జనం. కనిపించేసరికి తనకేం అర్థం కాలేదు. ఒక్కసారిగా ఒళ్ళంతా కూడాను గగురు కూర్చుంది. నెక్కబరుచుకున్నాయి వెంట్రుకలన్నీ కూడాను. చల్లగా అయిపోయింది వాతావరణం అంతా. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారంట వాళ్ళు. ఈయన కూడా వాళ్ళతో పాటుగా ఫాస్ట్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ నల్లటి డ్రెస్ వేసుకున్న అతను వెనక్కి తిరిగి చూశాడంట. అతను ఐబ్రోస్ ఇంత ఒత్తుగా తిక్కుగానైతే కనిపిస్తున్నాయంట. కళ్ళు ఎర్రగానైతే నిప్పు కణికల్లా కనిపిస్తున్నాయంట. చూసి హేయ్ అన్నాడంట. అంతే అనేసరికి మా పిన్ని వెనక్కి తిరిగి, బాబు వెళ్ళిపో బాబు, వద్దు వెళ్ళిపో, నాతో రాకు, చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి మళ్ళీ అటు తిరిగి ఆయనతో పాటు నడుచుకొని వెళ్ళిపోతుందంట. ఒక్కసారిగా తనకి ఎవరో కొట్టి తట్టి లేపుతున్నట్టుగానైతే అనిపించింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. చూస్తే వాళ్ళ బావగారు, మీ పిన్ని గారికి బాగాలేదంట, నర్స్ వచ్చి పిలుస్తుంది లోపలికి అని చెప్తున్నారంట. చెప్తుంటే అని లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికే వాళ్ళ పిన్ని గారు చనిపోయారు. చనిపోతే పాపం ఆయన అందరికీ ఫోన్లు చేసి చెప్పారంట ఇలా అయ్యింది అని చెప్పేసి. తెల్లవారి వరకు అక్కడే ఉండి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఐస్ బాక్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఇంటికైతే వెళ్ళారంట. ఇంటికి వెళ్ళారు. ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిపోయాయి. కూతురు ఇంకా భర్తతో నీ గొడవ ఆడుతూనే ఉంది, నీ వల్లనే జరిగింది మా అమ్మకి ఇలాగా అని చెప్పేసి. సో అందరూ కూడా ఆపారంట. మొత్తానికి రాత్రి అయితే అన్ని చేయవలసినవన్నీ చేసేసి వాళ్ళలోనేంటంటే గుమ్మం ముందు బియ్యం పిండి ఏదో వేస్తారంటండి. వేసి పరిచేసి వదిలేస్తారంట. అంటే ఆవిడ ఆత్మ వస్తే ఆ బియ్యం పిండి మీద అచ్చుపడుతుంది అని చెప్పేసి వాళ్ళదేదో నమ్మకం. అంతేకాకుండా ఒక గ్లాస్తో మంచినీళ్ళు ఇంకేవో పెడుతూ ఉంటారంట. అలాగే పెట్టి ఉంచారంట. రాత్రి అందరూ కూడాను ఆ ఇంట్లోని అన్ని అయిపోయాయి, కార్యక్రమం అంతా అయిపోయింది. ఎవరో వాళ్ళ పిన్నులు, మిగతా పిన్నులు, వాళ్ళ అమ్మగారు, కిషోర్ వాళ్ళ అమ్మగారు, కిషోర్ గారు, వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, మిగతా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు. పడుకున్నారంట. 1 గంటకి అలా పడుకున్నారంట. లేటుగా పడుకున్నారు. పడుకుంటే కిషోర్ గారు ఉన్ని దగ్గరికి వచ్చి ఎవరో లేపుతున్నట్టుగానైతే అయ్యిందంట. ఇలా కొట్టి లేపుతున్నట్టు. సడన్ గా లేచి కూర్చున్నారంట. చూసేసరికి ఎదురుగా వాళ్ళ పిన్ని, బాబు జాగ్రత్త, చెల్లి పాపం ఏం తెలీదు, అది మాట విసిరేస్తుంది కానీ మనసుకి చాలా మంచిది బాబు, దాని జీవితం నువ్వే కాపాడాలి, నువ్వే దానికి నచ్చజెప్పాలి అని చెప్తుందంటండి. సర్లే పిన్ని, దానిదేముంది, అందరింట్లో ఉండేదే కదా గొడవ, కొత్తగా ఏం రాలేదు కదా, నువ్వు చిన్నాంతో ఎన్ని పడ్డావు మాకు తెలియదేంటి, నేను చెప్తానులే పిన్ని అని అంటున్నారంట. బయటికి చెప్తానులే పిన్ని అని మాట్లాడుతున్నాడంట. ఈయన కలవరిస్తున్నాడు. పడుకోనే ఇలా అయితే కలగనేసరికి పక్కనున్న వాళ్ళ కజిన్ బ్రదర్ లేచి, అన్నయ్య ఏంటి మాట్లాడుతున్నావు, ఏంటి అంటే, ఏంటి నేనేం మాట్లాడాను అంటూ పిన్ని వచ్చిందిరా, పిన్ని ఏదో చెప్తుంటే అని అప్పుడు గుర్తొచ్చింది పిన్ని చనిపోయింది కదా అని. మళ్ళీ అందరు కూర్చొని ఇలాగ అయ్యింది, ఇలా కళ వచ్చిందని ఏడ్చుకున్నారంట. ఏడ్చుకునేసరికి లైట్ వేస్తారు కదా, ఈ లోపు ఫ్రంట్ రూమ్ లోని
ఏదో నీళ్లు పడిపోయిన సౌండ్ అయితే వచ్చింది. వీళ్ళు గ్లాస్ తో నీళ్లు పెట్టారంట, ఆ నీళ్లు పడిపోయాయంట. పడిపోతే ఏంటి అని చెప్పి వెళ్ళి చూసేసరికి నీళ్లు పడిపోయారా, అయ్యో గ్లాస్ తో నీళ్లు పెట్టా నీళ్లు పడిపోయాయి అని చెప్పేసి అక్కడ ఒత్తడానికి వెళ్ళేసరికి ఆ పిండి మీద అచ్చు వేసినట్టుగా ఆవిడ పాద ముద్ర అయితే ఉందంటండి. ఆవిడ దుండేసరికి అప్పుడు అందరూ అనుకున్నారంట, అయితే నిజంగానే పిన్ వచ్చిందనమాట, వచ్చి నీతో ఇలా చెప్పింది చెల్లి గురించి అని చెప్పేసి. పాప తర్వాత ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నానా పాటలు పడి ఆ పిల్లని ఆ భర్త దగ్గరికి అయితే చేర్చారంట. నువ్వు కొంచెం నోరు తగ్గించుకోవమ్మా, ఎంత సంపాదించినా కూడాను భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఇలా విడిపోయి దూరం దూరంగా సంపాదిస్తున్నాంలే ఏదో మన మటుకు మనం బతకగలం అని మటుకు అనుకోకూడదు, అంత్యకాలంలోని ఒకరికొకరు తోడు ఉండాలి, పైగా మీ అమ్మ కోరిక ఇది అని చెప్పి నచ్చ చెప్పారంటండి. మరి వాళ్ళ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని మనతోనైతే షేర్ చేసుకున్నందుకు కిషోర్ గారికి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే నాతోనైతే షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్లోని మంచిగా కుక్ చేసి ప్రజెంట్ చేస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.